హరే కృష్ణ. ఇది దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడు ఆవిర్భవించినటువంటి దినము. మనం ఆ పేరులోనే చెప్పుకుంటున్నాం దేవాది దేవుడని. దేవతలందరూ కూడా ఆయన్ని ఈ భూభాగం మీద ఉన్నటువంటి సమస్యల గురించి ఆయన విన్నవించుకున్నప్పుడు ఆ భగవంతుడు నేను శ్రీకృష్ణుడి రూపంలో వస్తాను, ఈ భూభాగం మీద ఉన్నటువంటి భారం అంతా కూడా తొలగిస్తానని చెప్పేసి ఆయన మాటను నెరవేర్చుకునేదానికి వచ్చి ఆవిర్భవించినటువంటి దినం ఈరోజు. మనందరికీ ఎంతో శుభకరమైనటువంటి దినము. మనందరం కలిసి ఈ భగవంతుడి యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని మనం జరుపుకోవాలి. ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా ఈ జన్మాష్టమిని ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ప్రత్యేకంగా కీర్తనలు, భజనలు భగవంతుడికి ఇష్టమైనటువంటిది భగవన్నామ సంకీర్తన. కలికాలంలో మనల్ని ఉద్ధరించేటువంటిది కూడా నామ సంకీర్తన. దీన్ని భక్తి యోగంలో ప్రధాన భాగంగా చెప్పుకుంటారు. కాబట్టి ఈ దినమంతా కూడా మందిరాల్లో ఈ కృష్ణనామ సంకీర్తనలు, తర్వాత భక్తుల చేత భాగవత ప్రవచనం, భగవంతుడి యొక్క ఆవిర్భావం గురించి ప్రవచనాలు ఉంటాయి. దివ్య దర్శనం ఉంటుంది. భగవంతుడు విశేషం ఏదైనా సరే ఆయన జననం కూడా ఎంతో దివ్యమైనటువంటిది. మనలాంటి శరీరం కాదు, మనలాంటి జననం కాదు. భగవంతుడు ఈ భూభాగం మీద ఆవిర్భవించడం జరుగుతుంది. ఆయన మనలాగా నశ్వరమైనటువంటి శరీరం కాదు, దివ్యమైనటువంటి శరీరము. ఆయన కురుక్షేత్ర సంగ్రామం జరుగుతూ ఉన్నప్పుడు ఆయన వయసు 125 సంవత్సరాల పైన ఉంది. కానీ ఆయన మనలాగా ముసలితనం వచ్చి గడ్డాల మీసాలతోటే ఆయన కనిపించలేదు. ఆయన ఎప్పుడు నిత్య యవ్వనంగా, అందుకే మనం కృష్ణుని దివ్య శరీరం అంటాం. కాబట్టి ఈరోజు మన అందరం కలిసి ఆయన దర్శనం చేసుకొని ఆయనకి ఇష్టమైనటువంటి భగవన్నామ సంకీర్తనలు చేసి భక్తుల సాంగత్యంలో స్వయంగా మన ఇస్కాన్ నెల్లూరులో ప్రత్యేకంగా బాలకృష్ణుడు ఉయ్యాలలో దర్శనమైన తర్వాత ప్రతి ఒక్కరు ఉయ్యాలు ఊపచ్చు, వచ్చి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి భగవంతుడి కృపకు పాత్రలు కావాల్సిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాం.